చెప్తే అర్థమైద్ది. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ ఫీజు కడితే డాక్టర్ చెప్పాడు చదువు అంతా. అలా కాదు, దానికంటే బెస్ట్ పెళ్లి చేసుకో, మంచిగా హ్యాపీగా ఉంటావు, నీ లైఫ్ బాగుంటుంది, దీనివల్ల నీకు ఇలాంటి మానసిక రోగాలు, అలాగే ఇలాంటి శరీరానికి సంబంధించిన రోగాలు, ముఖ్యంగా ఆండ్రాలజీకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, ఫ్యూచర్లో నువ్వు ఇలా సఫర్ అవుతావు అని ఆయన క్లియర్గా చెప్పాడు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. అంతే. ఆ తర్వాత వచ్చిన తర్వాత హీ గాట్ సమ్ హెల్ప్. సో మీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎలా హెల్ప్ చేయాలి అని అంటే, నెంబర్ 1, యాక్సెప్ట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవటమే విశాల దృక్పథం. అసలు యాక్చువల్లీ ఈ కోరికలు, లోపల పుట్టే ఆలోచనలు ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో భాగం, ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాటి మీద అవగాహన కల్పించాలి ముఖ్యంగా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దారి తప్పుతుంటారు, ఎందుకు చెడు మార్గాల్లోకి వెళ్తుంటారు, వాటి మీద అవగాహన లేకపోవటాలు. ఇప్పుడు చాలామంది వాటి గురించి మాట్లాడటమే పాపం అనే స్థితికి వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ నో. వాటి మీద అవగాహన ఏం కల్పిస్తారు? ఇంకా చెప్పాలి. చిన్నపిల్లలకు కానీ యవనస్తులకు కానీ తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పే పరిస్థితులు లేవు. కొన్ని బయట ఏమైనా ఎవరైనా చెప్తున్నారంటే అవి లేవు. అంటే వాళ్ళని నిందించేసి, పాపాత్ములుగా చిత్రీకరించేసి, తృణీకరించేసి, చట్టోళ్ళుగా ముద్రేసి బయటకు తోసేస్తుంటే వాళ్ళు గిల్టీ ఫీల్ అయిపోతున్నారు. చెప్పాలి, కానీ చెప్పే పద్ధతి ఖండించటం కాదు. చెప్పే పద్ధతి కట్టడం, తోసేయటం కాదు. కొందరు అంటారు మా బాడీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటారు, హార్మోన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటి చెప్పాలి? సొల్యూషన్ చెప్పాలి. కరెక్ట్. సొల్యూషన్ చెప్పకుండా మీరు ఇంకా దుర్మార్గులు, మీరు దరిద్రులు, మీరు అపవిత్రులు మీరు అంటే వాళ్ళు ఇంకా చెడిపోతారు. సో నేను నాకున్న కొద్దిపాటి దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను నాకున్న స్థాయిలో, నాకున్న అవగాహనలో కొద్దిగా హెల్ప్ చేస్తాను, కానీ దానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే చేయి తిరిగిన వాళ్ళు, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకు కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి నేను మధ్యలో కొద్ది రోజులు ఉండి పక్క వచ్చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. అట్లా చాలామందికి చేశాను.